రూపొందించబోతోంది. నిన్నటిదాకా రీ ఎంట్రీపై సందిగ్ధంలో ఉన్న చిరు ఈ రోజు తన మనసులో మాట బయటపెట్టారు. దీంతో ఇప్పుడు చిరు 150వ చిత్రం ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో చోటు చేసుకుంది. మరి చిరును ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ చెక్ ఇట్. మెగాస్టార్ గా వెండి తెరపై రాణించిన చిరు కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ పైకి రాబోతున్నారు. ఇప్పుడు చిరు రీ ఎంట్రీ ఏ టైప్ ఆఫ్ మూవీతో జరుగుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టర్నింగ్ ఇచ్చుకో అంటూ మాస్ పీపుల్స్ చేత ఏలలు వేయించిన, తెలుగు భాషలో నాకు నచ్చని పదం లంచం అని సందేశం ఇచ్చిన, దాయి దాయి దామా అంటూ మనతో డాన్సులు వేయించిన ప్రేక్షకులు చిరుని మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా గుర్తించారు. 2 దశాబ్దాలు నెంబర్ 1 హీరోగా ఆదరించారు. వారి కోసమే ప్రజారాజ్యం స్థాపించి పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడంతో వెండి తెరకి కాస్త దూరం అయ్యారు. అయితే రామ్ చరణ్ తేజతో మగధీరలో కాసేపు కనిపించి ఆడియన్స్ ని అలరించారు. తండ్రి కొడుకులను ఒకే చిత్రంలో చూసిన అభిమానులు చిరు మళ్లీ హీరోగా నటించాలని ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా రామ్ చరణ్ మెగాస్టార్ ని బాగా ఒత్తిడి చేశారట. ఈ విషయాన్ని చిరునే స్వయంగా చెప్పారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమవుతుంది అన్నట్టుగా చిరంజీవి గారి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, సినిమా తీస్తారు అనేటటువంటిది చిరంజీవి గారు స్వయంగా చెప్పడం జరిగింది, తీస్తాను అని. అటు సినిమాలని ఇటు రాజకీయాలని ఒక జోడు గుర్రాల స్వారీగా ఆయన నడిపిస్తారనేటటువంటి దాంతోనే ఆయన ఉన్నారు, మేము కూడా ఆ అభిప్రాయంతోనే ఉన్నాం. ఇక మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే చిరు నటించబోయే 150వ చిత్రాన్ని నిర్మిస్తుంది ఆయన తనయుడు రామ్ చరణ్. ఈ విషయాన్ని చిరు బర్త్డే రోజున రామ్ చరణ్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుండే బాడీ తగ్గించే పనిలో పడ్డ చిరు ఇప్పటికే సక్సెస్ అయ్యారు. మొన్న జరిగిన షాపింగ్ మాల్ ఆడియో ఫంక్షన్ లో చిరుని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు కూడా. ఇంత తక్కువ టైంలో చిరు ఎలా బాడీ తగ్గించారని అభిమానులు చర్చించుకున్నారు. ఇక ఆ మధ్య చిరు 150వ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారన్న దానిపై శంకర్, కృష్ణవంశీ, కోడి రామకృష్ణ ఇలా చాలా దర్శకుల పేర్లు వినపడ్డాయి. అయితే చివరికి వివి నాయక్ ని ఫైనల్ చేసినట్టు టాలీవుడ్ టాక్. గతంలో వినాయక్ చిరుతో ఠాగూర్ లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చారు. వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో వేరే చెప్పాలా. సో ఠాగూర్ ని దృష్టిలో పెట్టుకున్న చిరు వినాయక్ నే డైరెక్టర్ గా ఫైనల్ చేశారట. ఈ సినిమా స్టోరీ కూడా ఠాగూర్ తరహాలోనే మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ గా ఉంటుందని చిరు చెబుతున్నారు. అధినాయకుడిగా టైటిల్ ఖరారైన ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే చిరుకి జోడీగా ఐష్ ని నటింపజేయడానికి ట్రై చేస్తున్నారు. గతంలో అబు బాగ్దాదాబ్ గజదొంగలో హీరోయిన్ గా ఐష్ ని అనుకున్నప్పటికీ ఎందుకనో అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు ఇది చిరు హీరోగా లాస్ట్ మూవీ కాబట్టి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఐష్ ని ఒప్పించే పనిలో ఉన్నారట. సో త్వరలోనే ఈ కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి రాబోతుంది. చిరుతో ఐష్, వావ్, మెగా అభిమానులకు కన్నుల పండుగే. చిరంజీవితో రామ్ గోపాల్ వర్మ సినిమా తీయాలనుకుంటున్నారా? మెగాస్టార్ తో పని చేయాలని వర్మ ఉవ్విళ్లూరుతున్నారా? వర్మ ట్విట్టర్ చూస్తే అవుననే అనిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ చూస్తే చాలు చిరు జపమే కనిపిస్తోంది. చిరంజీవిని పొగట్టల మీద పొగట్టలతో ముంచెత్తుతున్నారు. అయితే ఇదంతా చిరంజీవితో సినిమా తీసే ప్రయత్నాల్లో భాగమేనని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తానని చెప్పారు వర్మ. ఆ సినిమా చేసేందుకు చిరు ఇష్టపడతారో లేదోనని సందేహంలో ఉన్నారు. ఆ సినిమాకు దొరాది లార్డ్ అనే టైటిల్ ను కూడా ప్రకటించేశారు. స్లిమ్ గా తయారైన చిరు చాలా బాగున్నారని కితాబిచ్చారు వర్మ. అంతేకాదు బరువు తగ్గిన చిరు పవన్ కళ్యాణ్ కంటే చిన్నవాడిలా కనిపిస్తున్నారని ప్రశంసించారు. అంతేనా, మరో అడుగు ముందుకేసి 1000 మంది రామ్ చరణ్లు కలిసిన మెగాస్టార్ కాలేరని ఆకాశానికెత్తేశారు. ఇదంతా చూస్తే చిరును ప్రసన్నం చేసుకోవడానికే వర్మ ఇలా రాస్తున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. గతంలో చిరుతో ఓ సినిమా ప్రారంభించి మధ్యలోనే చేతులెత్తేసిన వర్మ ఆ దూరాన్ని తగ్గించుకునేందుకు తిప్పలు పడుతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదీ కాక సినిమాల్లో రీ ఎంట్రీకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వర్మ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్లు చెబుతున్నాయి.
ఇక ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.